హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వైజాగ్ ఎయిర్పోర్టు భోగాపురం చాలా బాగా జరిగిందండి. కానీ మేము బస్సులో నుంచి దిగలేదండి, దిగొద్దని సార్లు మాకు అంత జనాలండి. ఏదో కొంచెం బస్సులో నేను కూర్చొని మాకు ఒక బస్సు ఇచ్చారండి, హ్యాపీగా అండి. బస్సులో భోజనాలు ఏంటి కానీ ఏమీ వీడియో తీయలేదండి, మర్చిపోయాను, వీడియో తీయలేదు. బయట వీడియో తీసుకున్నాను. భోజనాలు ఏంటి, లంచ్ వేపులు ఏంటి అన్నీ ఇచ్చారండి. చూడండి చాలా బాగుంటుంది. కాకపోతే నేను భోజనం అన్నీ వీడియో తీయలేదు. కానీ ఎయిర్పోర్టు భోగాపురం అదంతా నాకు కనిపించింది బస్సులో నుంచి వీడియో కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. చూసేసండి, బాగుంటుంది. చూడలేని వెళ్ళనోళ్ళు ఎవరైనా ఉంటే చూసేసండి, వీడియో బాగుంటుందండి. చూడండి వైజాగ్ ఎయిర్పోర్టు భోగాపురం. ఓకేనండి, నిజంగా అండి దూరం నుంచి చూసాను, చాలా బాగుందండి. గుడ్ మార్నింగ్ అందరికీను. ఎలాగున్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం, చాలా హ్యాపీగా. భోగాపురం ఎయిర్పోర్ట్కి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనం వెళ్తున్నాం ఓపెనింగ్కి. ఆల్రెడీ చాలా మంది వెళ్ళిపోయారు, ఆల్రెడీ మేము కూడా వెళ్ళిపోతున్నాము. మా మేడం గారు, మా డాక్టర్ తరపు నుంచి వెళ్తున్నాం. మా మేడం గారు, మాజీ మేడం గారు మమ్మల్ని చక్కగా చేస్తున్నందుకు బాగా తీసుకెళ్తున్నారు. అన్ని బస్సులోనేనండి. ఫుల్ ట్రాఫిక్ అండి బాబు. ఎంత జనాలు ఉండే వాళ్ళం అందరం కూడా మా ఇంటి లైన్లో వాళ్ళమేనండి. ఈ బస్సు ఒకటి సరిపోయిందండి మాకు. అందరూ కూడా వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ కూడాను మా లైన్లో వాళ్ళు. ఓ సూపర్ సూపర్ సూపర్. మా మేడం గారు నాకు మీరు పట్టుకోండి, నాకు ఇచ్చిన. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ మేడం గారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామండి. ఉదయం 5 గంటలకండి బయలుదేరాం. మళ్ళీ ఈవినింగ్ 6:30కి వచ్చేసామండి. చాలా బాగుందండి. ఇక్కడ చూడండి, నేను దూరం తీసానండి. బస్సు చాలా దూరం తిప్పాయి బస్సులు. అవి బాబో ఎన్ని బస్సులు, ఎంత జనమండి. నిజంగా అండి చాలా అంత ఇది నేను ఎక్కడా చూడలేదండి. వైజాగ్ మాత్రం చాలా బాగా డెవలప్ అవుతుందటండి. చాలా సంతోషం అండి. చూడండి వీడియో. ఎక్కువ వస్తున్నారండి. కాకండి, పబ్లిక్ కాకండి అమ్మా. బైకులు వస్తున్నాయా, వెహికల్స్ అటాక్ ఇవ్వండి.
ముందు లైన్ చేయండి. 2 కిలోమీటర్ ఉంది అది. అలా పంపించచ్చు కదా ఖాళీ చేయండి వాళ్ళకి ఎక్కువ శ్రీకాకుళం విజయనగరం నుంచి సాలూరు ఒక ఊరు కాదండి, కానీ ఎక్కువ శ్రీకాకుళం వాళ్ళే కనిపించారండి. విజయనగరం శ్రీకాకుళం వాళ్ళు బస్సులండి, ఇన్ని బస్సులు వేసుకొని వచ్చేసారండి. అవి బాబు చాలా బాగుందండి. మాత్రం దగ్గరికి వెళ్తే బాగుంది, కానీ బస్సులో దిగామా మనం తప్పిపోతామండి. అంత జనాలు అన్ని బస్సులండి, అందుకు మేము దిగలేదండి. దూరం నుంచి వీడియో తీసాను, చూడండి బాగుంది. వైజాగ్ బస్సులు కూడా చాలా ఎక్కువేనండి. వైజాగ్లో అయితే మాత్రం ఎవరు ఇంటిల్లో ఉండలేదండి, అందరూ వచ్చేసారండి. కాకపోతే మనం పక్క నుంచి వీడియో తీసాం కదా, దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తే జనాలు ఇంకా చూపిస్తున్నాం. బాగుంది కదండి. అబ్బో అన్నీ ఎల్లో కలర్ బస్సులేనండి, ఎక్కువ ఎల్లో కలర్ అండి. బస్సులు కలర్ఫుల్గా ఉందండి. ఎక్కడో తక్కువ అన్ని కలర్లు, కానీ అన్నీ ఎక్కువ ఎల్లో కలరే. స్కూల్ బస్సులో ఏంటో చాలా ఎక్కువ బస్సులు అండి బాబు. నిజంగా ఒక చూసారు పండగ ఎలా జరుగుతుందో, పండగ కన్నా ఎక్కువ జరిగిందండి. ఏంటి చిన్న సైజు తీరా, చిన్న సైజు తీరా ఇప్పుడు చూడండి అలా తీయండి. చూసారు కదా, నేను ఆ బస్సు అద్దంలో నుంచి మేము తీసామండి వీడియో. అందుకే మరి దీనిలో ఉండిపోయి లంచ్ బ్రేక్ అవన్నీ చూపించలేకపోయానండి, సారీ అండి. మర్చిపోయామండి, ఇంక ఎలాగో ఒకలా వీడియో తీద్దాము అనేది మీకు తీసి పెట్టేశాను. ఈ ఏదో ముందుకెళ్ళరా, ఉండండి అడాలి ఇవ్వండి, అలాగే పట్టుకోండి. తన వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోండి అట్లా అంటే ఇక్కడ పదండి. జనం చాలండి, ఎయిర్పోర్ట్ చూడండి, రోడ్ల కాగేది కార్లు, చాలా బాగుంది. చాలా బ్లాక్ అయిపోతుంది, ఇక్కడ బ్లాక్ అయిపోతుంది అంతే. ఇది హైవే మీద బ్లాక్ అయిపోయినట్టుంది. హైవే ఇది పోలీసులు పోతుందా మన సరిగ్గా ముందు 2 రోజులు ఉన్నాయి. ప్రమాదకాలం జరిపి 4 గంటల వరకు ఉంటుంది. పోలీసులు రూమ్లో కలిసి అందులో ఖాళీగా ఉంటుంది కదా రోడ్డు, ఎవరి గారు వెళ్ళిపోతారని ఇక్కడ దాంట్లో కాపుతారు.
వైజాగ్ అని ఎక్కించి కొట్టించినారు అందరికీ బాయ్ అండి, అందరూ బాగుండాలి.